గుడ్ మార్నింగ్. మేము ఎక్కడికి బయలుదేరామో తెలుసా? నింఫోబర్గ్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను. బాయ్. ఇంకా వచ్చేసి ట్రామ్ ఎక్కామండి. ట్రామ్లో సీట్లు దొరికాయి, బాగానే కొంచెం ఫ్రీగానే ఉంది, కూర్చున్నాం. డైరెక్ట్గా నింఫోబర్గ్ ప్యాలెస్కి వెళ్తుంది. ఎక్కడ మనకి మారే. హలో, ఇప్పుడే ట్రామ్ దిగామండి. నెక్స్ట్ ఈ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే నింఫోబర్గ్ ప్యాలెస్ ఉంటుంది. వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను. ఈ ప్యాలెస్ అండి, ఇది ఇంక ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. ఇంకా అసలు చూస్తే చుట్టూ అసలు ఎంత పెద్ద వ్యూనో, ఎంత లాంగ్ వ్యూ అనమాట. లోపల ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడానికే చాలా వాక్ ఉంటుంది, 1 కిలోమీటర్ వాక్ ఉంటుంది అనమాట దగ్గర. ఇదిగోండి ప్యాలెస్. ఈ ప్యాలెస్ మొత్తం అలా ఒక రౌండ్ వేసేసేయండి. ఈ ప్యాలెస్ ఎవరు కట్టారంటే బవేరియన్ కింగ్స్ అని చెప్పేసి వాళ్ళు సమ్మర్ వెకేషన్స్ కోసం కట్టుకున్నారంటండి. ఇంకా మన రాజులకు కూడా ఉండేవి కదా పెద్ద పెద్ద ప్యాలెసెస్. అంటే అలక మందిరం ఒకటి, రాణి గారికి అలక మందిరం అని, సైన మందిరం అని, అట్లా రకరకాల ఉండేవి అనమాట ప్యాలెసెస్. అట్లాగా వీళ్ళు కూడా సమ్మర్ వెకేషన్స్ కి ఒకటని, మరి వింటర్ లో ఉండడానికి ఒకటని, మరి రూల్ చేయడానికి ఒకటని, ఇలా ఉంటాయన్నమాట. ఈ లోపల నడవడానికి ఎంత ఉంటుందోనండి. నాకు తెలిసి వీళ్ళైతే హార్సెస్ మీద నడుచుంటారు, లేకపోతే ఇంత అనేది చాలా ప్యాలెస్ లోపలికి ఎలో చేయట్లేదండి. ఈ బయట అవుట్లుక్ మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట. ఇంకా ఇక్కడికి పిల్లల్ని తీసుకొని సరదాగా అలా వాకింగ్ కు వచ్చేవాళ్ళు కొంతమంది, మామూలుగా జాగింగ్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, సైక్లింగ్ చేసేవాళ్ళు ఇంకొంతమంది అయితే, ఇలా కొంతమందికి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయండి. క్రిస్టియన్ మ్యారేజెస్ ఉంటాయి కదా, ఆ క్రిస్టియన్ మ్యారేజ్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంక ఇలా మేము చూస్తూ ఉండిపోయాం. ఈ మధ్యన గుట్టలా ఉంది చూడండి, రాళ్ళు. అక్కడంట ఒక పెద్ద ఫౌంటైన్ ఉండేదంట అంతకుముందు. కాకపోతే ఇప్పుడు ఆ ఫౌంటైన్ లేవు. ఇప్పుడు ఆ కొలంలో బాతులని, ఇంకా హంసలని, ఇలాగ చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఉండిపోయాను. చూసాను డిఫరెంట్ కాటేజెస్ లాగా దూరంగా అలాగే ఎన్ని ఉన్నాయో చూసారా? అసలు వీళ్ళు ఎలా తిరిగేవాళ్ళు నుండి ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి. నాకు తెలిసి డెఫినెట్గా హార్సెస్ యూజ్ చేసి ఉంటారు. మా బొడ్డోడైతే నన్ను యాజ్ యూజువల్ పరిగెత్తిచ్చాడండి అటువైపు. ఫుల్ ఎక్సర్సైజ్ నాకు. ఇది ప్యాలెస్ కి ఎగ్జాక్ట్ ఫ్రంట్ వ్యూ అండి. ఇక్కడ అందరూ మంచి ఫోటోలు దిగుతూ ఉంటారు. మన టెంపుల్స్ మీద ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, డాన్సింగ్ అని అవి ఇవి అలా న్యూడ్గా అలా ఉంటాయి కదా, అలాగా ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి ఇలాగే ఉంటాయన్నమాట. ఇంకా మాలాగా చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా ఇలాగే ఫోటోలు దిగి తర్వాత దాని గురించి మాట్లాడుకుంటూ ఈ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇది అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అక్కడ చూసారా ఒక ఆవిడ వెయిల్ లాగా అది వైట్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆ డ్రెస్ అలా పట్టుకుని కింద అంతా జీరాడుతూ ఉంటుంది కదా, పెద్దగా ఉంటుంది అనమాట వెనక. సో దాన్ని అలా పైకి పట్టుకొని ఇంకా ఫోటోషూట్కి వచ్చి ఉంటారు నాకు తెలిసి. పెళ్లి కాదనుకుంటా, పిల్లలు ఉన్నారు కదా పక్కన, ఫోటోషూట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ చేతిలో అండి పిల్లల స్టాలర్స్, లేకపోతే కుక్కల్ని పెట్టుకున్నటువంటి బాక్సెస్ లాగా అలాగా సైకిల్కి అలా ఉండడము, క్యారియర్స్ ఉంటాయి అన్నమాట. సైకిల్కి వెనక ఒక క్యారియర్ లాగా పెట్టుకుంటారు. అలాగా పిల్లలయో కుక్కలయో గ్యారంటీగా ఉంటాయండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి. ఇది ఇక్కడ ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ అండ్ రూట్ మ్యాప్ అండి. ఎక్కడికి వెళ్తే ఏముంటాయి అని మొత్తం రూట్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. అయితే ఇదంతా జర్మన్లో ఉంటుంది, మనకి అర్థం కాదు కదా, ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడ చూడండి వాళ్ళ మదర్ టంగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎక్కడ చూసినా అన్నీ కూడా జర్మన్లోనే ఉంటాయి, ఇంగ్లీష్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇంకా గార్డెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే మనం ఇంకా అసలు చెప్పలేము. నేను చెప్పాను కదా వీళ్ళు ఫోటోషూట్ కానీ వచ్చి ఉంటారని చెప్పేసి, అదేనండి ఫోటోషూట్ జరుగుతుంది. ఇటు పైన ఎక్కి చూస్తుంటే అర్థమవుతుందండి ఎన్ని వేల ఎకరాలు ఉంటుందో ఇది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా లోపలికి వెళ్లే కొద్దీ ఇంకొస్తూనే ఉంటుంది గార్డెన్ అంతా కూడా ఈ ప్యాలెస్లో. ఇంకా వాళ్ళైతే ఎలా తిరిగారా బాబు అనిపిస్తుంది నాకు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ పైన 3 బొమ్మలు కనిపిస్తాయి చూడండి, ముగ్గురు వాళ్ళు రాజుల
లో వస్తూ నైట్ టైం జర్మనీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తూ అలా వచ్చేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి బోల్డ్ అన్ని విశేషాలతో మీ ముందు నెక్స్ట్ వీడియోస్లో ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్, సీ యూ.